హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను చాలా బాగున్నానని, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మనం ఈరోజు ఈ 3 బ్యాంగిల్స్ని డిజైన్ చేసి ఒక హెల్దీ సెట్ని తయారు చేద్దామండి. కాటన్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, ఆ లుక్ తెద్దాం అనుకున్నాను నేను. సో అందుకని కాటన్ థ్రెడ్ ఎల్లో కలర్ తీసుకొని దాన్ని ఫ్లవర్ షేప్లో చుట్టుకుంటున్నాను. కాటన్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, అలాంటి లుక్ కోసం ఇలా కాటన్ థ్రెడ్ ఎల్లో కలర్ తీసుకున్నాండి. ఫ్లవర్ షేప్లో చుట్టుకోండి. దాని కింద గమ్ము పెట్టి ఫ్లవర్ షేప్ ఎంత పెద్ద కావాలో మీరు అంత చుట్టుకోవచ్చు అండి, బ్యాంగిల్ సైజ్ని బట్టి. ఈరోజు వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుందండి, అడ్జస్ట్ చేసుకోండి. అలా ఫ్లవర్ షేప్ అనుకున్నా కదండి, నేను మిర్రర్స్ అనుకున్నా. ఎందుకంటే హల్దీ ఫంక్షన్కి మిర్రర్సే చాలా లుక్ ఉంటాయండి కుందన్స్ కన్నా కూడా. అలా ఒక థ్రెడ్ పెట్టుకొని అటు ఇటు మెజర్ చేసుకున్నా అండి, అంతే కరెక్ట్ రావాలి కదా అని. నేను ఆకు డిజైన్ అనుకున్నా అండి. సో నేను చిన్న మిర్రర్ కింద పెట్టినవి కొద్దిగా పెద్ద సైజ్ మిర్రర్స్, పైన పెట్టిన ఆకు ఏమో కొద్దిగా చిన్న సైజ్ మిర్రర్స్ అండి. మీకు క్లారిటీ కోసం చెప్తున్నాను, మీరు చేసుకుంటే కూడా క్లారిటీగా ఉండాలని. మిర్రర్స్ నేను మీషోలో తీసుకున్నాను అండి, ఆ వీడియో కూడా పోస్ట్ చేసిన, ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి నా ఛానల్లో. అండ్ ఇదేమో జరీ థ్రెడ్ సిల్వర్ కలర్ది. దీంట్లో త్రీ కలర్స్ ఉంటాయి అనుకుంటా. నేను సిల్వర్ కలర్ తీసుకున్నాను, ఎందుకంటే ఎల్లో పైన సిల్వర్ బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని. సిల్వర్ కలర్ జరీ థ్రెడ్ తీసుకొని మిర్రర్ చుట్టూతో అంటించుకోండి అండి. సిల్వర్ కలర్ జరీ థ్రెడ్ తీసుకొని అలా చుట్టుకోండి. వెనుక సౌండ్ ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే మా పిల్లలు ఆడుకుంటున్నారండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ఒక మోటివేషన్ వస్తుంది. మీరు చూస్తుంటే నాకు అరే వీడియో చేయాలి, చూస్తున్నారు నా వీడియోస్ అనిపిస్తుంది కదండి. అలా నీట్గా చుట్టుకుంది. అలా నీట్గా చుట్టుకుంటేనే ఫినిషింగ్ బాగుంటుందండి, తర్వాత కూడా ఊడిపోవు అలా నీట్గా చుట్టుకుంటే. వైట్ గమ్ వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందండి, చేతులకు అంతా అంటుకొని చాలా టైం పట్టింది. ఇంకా ఈ ఫ్లవర్ పైన నేను సీక్వెన్స్ ఉంటాయి కదండి, పింక్ సీక్వెన్స్ పెడుతున్నాను నేను ఇక్కడ. తర్వాత నేను ఆకులాగా అనుకున్నా కదండి, ఆకు షేప్ రావడానికి జర్దోషిని వాడిన. చెప్పాను కదండి కాటన్ థ్రెడ్ బ్యాంగిల్స్ లుక్ తెప్పిద్దామని. సో ఇక్కడ నేను కాటన్ థ్రెడ్ తోటి ఒక ఫ్లవర్, ఆ గ్యాప్లో ఫ్లవర్ సెట్ చేస్తున్నాను అండి. కాటన్ థ్రెడ్ తోటే కొద్దిగా నీట్గా చుట్టుకుంది, ఎందుకంటే కాటన్ థ్రెడ్ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయేమో భయం ఉంటుంది చాలా మందికి. కొద్దిగా నీట్గా చుట్టుకుంటే ఏం పర్వాలేదండి. ఫ్లవర్ షేప్ రావడం కొద్దిగా కష్టం ఉంటుంది కానీ ఏం పర్వాలేదు. ఇంతకన్నా ఏం చెప్తామండి, ఆల్రెడీ మీకు అక్కడ వీడియో చూస్తుంటేనే అర్థమైపోతుంది ఎట్లా చేసుకోవాలనేది. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా, అది వీడియో చేయడానికన్నా ట్రై చేస్తా అండి. ఫ్లవర్ కంప్లీట్ అయిపోయింది కదా, ఆ ఫ్లవర్స్ మధ్యలో నేను అదే పింక్ సీక్వెన్స్ ఉన్నాయి కదా వాటిని సెట్ చేస్తున్నా అండి, కొద్దిగా లుక్ రావడం కోసము. మీరు వైట్ గమ్ అన్న వాడుకోవచ్చు, ఇలా B700 అన్న వాడుకోవచ్చు అండి, మీ ఇష్టము. ఎక్కువ B700 వాడితే ఏంటంటే అంటే ఊడిపోవు అని అంటారు. ఇక్కడ నాకు ఆకు షేప్లో కొద్దిగా ఎక్కువ గ్యాప్ వచ్చేసింది అనిపించిందండి, అందుకే నేను మిర్రర్స్ని కాకుండా 6K గ్లాస్ కుందన్స్ ఉంటాయి కదా వాటిని వాడిన. గ్లాసు వాడితే మళ్ళీ మోటుగా అనిపిస్తుంది బ్యాంగిల్ అని. ఇక్కడ సెకండ్ బ్యాంగిల్ డిజైన్ చేసుకుందామండి. సెకండ్ బ్యాంగిల్ కోసం నేను కాటన్ థ్రెడ్ని వాడుతున్నా. చెప్పాను కదండి నేను కాటన్ థ్రెడ్ మోడల్సే డిజైన్ చేద్దామని. సో కాటన్ థ్రెడ్లో ఏంటంటే డిఫరెంట్ డిజైన్స్ ఒకేలాగా ఉండవు, డిఫరెంట్ ఉంటాయి కానీ చాలా బాగా అనిపిస్తుంది అండి ఆ బ్యాంగిల్ సెట్. ఈ బ్యాంగిల్ సెట్ మాత్రం వేసుకుంటే అద్దరిపోద్దండి, లంగావని మీదకి, హల్దీ ఫంక్షన్లకు, ఏమైనా మ్యారేజెస్కి, మెయిన్ హల్దీ ఫంక్షన్స్ కానీ చేసిన అండి ఈ బ్యాంగిల్ సెట్ నేను. సో మిడిల్లో ఈ పింక్ కలర్ సీక్వెన్స్ ఉన్నాయి కదండి, ఇవి పెట్టేసుకుంటున్నాను. అవుట్ఫుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. 2 హ్యాండ్స్కి ఫుల్గా వేసుకుంటే ఇంకా కేక్ అనే. చాలా మందికి ఇలా సెట్ లాగా వేసుకోవాలని అలవాటు ఉంటుంది కదండి, అందుకని లాస్ట్లో నేను పర్ల్ బ్యాంగిల్స్తో సెట్ చేసిన అండి. లుక్ మాత్రం అద్రిపోద్ది 2 చేతులకు వేసుకుంటే. థ్యాంక్ యూ అండి.